హాయ్ వ్యూవర్స్. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సంబంధించి వాళ్ళు మన దేశంలో ఈ ఐపీఎల్ టీంలో ఒక టీమా, లేదు మన దేశం అనేది ఒక టీమా, మీరే చెప్పండి. ఐపీఎల్ జట్టులోనే కదా 8, 9, 10 ఉన్నాయి, అందులో ఒకటి. ఇందులో మరలా ఓన్లీ ఆ కర్ణాటక వాళ్ళు ఉన్నారంటే పేరుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నేను అనుకోవటం అందులో ఆడేది 11 మంది, ఎక్స్ట్రా మేబీ ఒక 9 మంది ఉంటారేమో, మొత్తం 20 మందిలో లెక్కేసుకున్నా. తిప్పి కొడితే ఒక 5, 6 అనుకుంటా లోకల్ వాళ్ళు ఉండేది, మీతో మొత్తం బయట వాళ్ళు. నిన్న ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ 18వ సీజను కప్పు కొట్టారు. 18 సంవత్సరాల కప్పు సాధించారు. ఓకే, సెలబ్రేషన్ చేసుకోవాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఏదో పాకిస్తాన్ అనేది గెలిచి వస్తున్నట్టు, ఏదో వరల్డ్ కప్ గెలిచి వస్తున్నట్టు, ఏదో వేరే దేశం నాటి గెలిచి వస్తున్నట్టు మన దేశంలో మన టీముల మీద ఆడి గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియంలో గెలిచి నేను కప్పు కొట్టి ఈరోజు బెంగళూరు వస్తున్నారు. కరెక్టే. దానికి అసలు ఎందుకు ఇంత హడావిడి? మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. 11 మందిలో అత్యధికులు పిల్లలు, మైనర్లు. మొన్న సంజయ్ థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కదా, పుష్ప 2 ఇన్సిడెంట్. శ్రీతేజ్ అనే పిల్లడు చావుపుతుల మధ్య రీసెంట్గా కోలుకున్నాడన్న, బట్ ఇంకా స్పృహలోకి అంటే నార్మల్ మోడ్లోకి రాలా. పాప గుర్తుపడుతున్నాడు ఎవరంటే అది కూడా తెలియదు, ఇంకా అప్డేట్ కూడా తెలియదు. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ మర్చిపోయారు. అల్లు అర్జున్ గారు పక్క వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు జరిగిన తొక్కిసలాట ఏదైనా ఉందో ఆల్మోస్ట్ అటువంటి తొక్కిసలాట. ఏం జరిగింది? థియేటర్కి మొత్తం జనాలు వచ్చేసారు. తర్వాత అల్లు అర్జున్ వచ్చేసి అప్పర్ బాల్కనీకి అక్కడ డోర్లు వేసేసారు. దాని అంతా లోయర్ బాల్కనీలోకి వెళ్ళారు. ఆ లోయర్ బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి, ఆ పైన అల్లు అర్జున్ వచ్చేసి షేక్ హ్యాండ్లు ఇద్దామనో ఓవర్ యాక్షన్ ఇది చేస్తున్న మూమెంట్లోనే ఒకసారి కేంద్ర మొత్తం మీదకి వెళ్ళారు. అప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి కొడుకు శ్రీతేజ్, రేవతి చనిపోతే శ్రీతేజ్ చావుబోతుల మధ్య ఆసుపత్రిలో వెళ్ళిపోయాడు. ఈరోజు ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిన్న ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్ మీద గెలిచారు. 6 పరుగులు తేడారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో 2009, 11, 16లో 3 సార్లు ఫైనల్కి వెళ్ళారు, బట్ గెలవలేదు. నేను గెలిచారు. అండ్ ఏ మాటకి ఆ మాట నిన్న బాగా ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళది అయినా సరే, సెకండ్ బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు గట్టి కొడతారు అనుకున్న మూమెంట్ శ్రేయస్ అయ్యర్ ముందే అవుట్ అయ్యాడు. దాంతో ఓడిపోయిందా పంజాబ్ ఉన్నారు. కానీ లాస్ట్లో మళ్ళీ గట్టిగా కొడుతున్న మూమెంట్లోనే 17వ ఓవర్లో ఈ ఆర్సీబీ బౌలర్ భువన్ కుమార్ అతను కట్టడి చేసి దాన్ని అవుట్ చేశాడు. దాంతో ఇంకా లాస్ట్లో 6లు కూడా ఉపయోగం లేకుండా పోయింది. 6 పరుగుల తేడాతో గెలిచారు. గుడ్. ఈవెన్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు కూడా పాపం నిన్న సెకండ్ టైం వాళ్ళు ఫైనల్కి రావడం. ఫస్ట్ టైం వచ్చి 2014లో వచ్చినట్టున్నారు వాళ్ళు. అయితే ఎవరు గెలిచారు రికార్డ్ అనుకున్నాం అనుకో నిన్న. సో ఇప్పుడు ఏమైంది? కప్పు గెలిచారు, సంతోషం. ఏ మాటకు ఆ మాట పాపం విరాట్ కోహ్లీ ఏడ్ చేశాడు. ఎందుకంటే ఆ బాధ ఏంటో అతను తెలుసు. టీమిండియా గెలుపులో చాలా కీలక పాత్ర పోషించాడు. బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిపించుకోలేకపోతానని చెప్పేస్తాను. కెప్టెన్ కాదు ఇప్పుడు, బట్ అందరి దృష్టి అతని మీద పోయాడు. గుడ్, ఫైనల్లీ హ్యాపీ. ఇక అక్కడి నుంచి వస్తున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వాళ్ళకి స్వాగతం పలికాడు. వాళ్ళతో కలిసి విధాన సౌధ, ఓకే, బెంగళూరులో అక్కడికి వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నాడు. సిద్ధరామయ్యని కలిశారు. ఓకే, అయిపోయింది. అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియంకి రావాలి, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం. ఈ వచ్చే దారిలో ఈ రూఫ్ టాప్ జీబులో వచ్చేసి అభివాదం తీసుకుంటూ హడావుడి చేస్తూ రావాలి. కానీ మొన్న పుష్ప 2 ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అండ్ బెంగళూరులో హెవీ ట్రాఫిక్ ఉంది. అండ్ వాళ్ళ యొక్క ఈ విక్టరీ పెరేడ్కి ట్రాఫిక్ పోలీసు అనుమతి కూడా ఇవ్వాలి. బట్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంటే, అరే నన్ను ఇంత ట్రాఫిక్ ఉంది అండ్ ఎటు స్టేడియంకి వెళ్తున్నా, వదిలేరా బాబు అంటే దాని రూఫ్ టాప్ జీబులు అక్కడ నార్మల్లోనే వెళ్తున్నారు. బట్ దారి పొడవున జనాలు. ఈలోపు ఏమైంది, అరే రూఫ్ టాప్ జీబులో లేర్రా, స్టేడియంకి వస్తున్నారా, అక్కడ మనం చూడగలమరా అన్నారు. దాంతో ఒక్కసారిగా స్టేడియం దగ్గర మొత్తం వచ్చేసారు పరుగున. మరలా చెప్తున్నా, వేలల్లో అత్యధికులు పిల్లలు, 10 సంవత్సరాల లోపు వాళ్ళు, మహా అయితే ఆల్మోస్ట్ అంతా కూడా 25-30 సంవత్సరాలు లోపు వాళ్ళేనండి. ఈ 2000 సంవత్సరాల తర్వాత పుట్టినలు అనుకునే రకంగా ఈ స్మార్ట్ ఫోన్తో బట్టి వీళ్ళు కూడా అన్నమాట. సారీ, తప్పుగా అనుకోవద్దు, సరిగా పనిచేయదు, బుర్ర పనిచేయదు, మెకానికల్గా మిషన్స్ లాగా అయిపోతున్నారు వాళ్ళు. అలా వచ్చున్నారు. మొత్తం గేట్ల దగ్గర ఉన్నారు. పోనీ ఆడి గేట్లు తీయాలా, ఆడి గేట్లు తీయాల. ఏమైంది? ఈలోపు వాళ్ళు వస్తున్నారా, జనాలు గుమిగూడుతున్నారా, ఒరే ఇబ్బంది అవుతురా, గేట్లు తీయండిరా బాబు అని చెప్పి గేట్లు తీస్తే ఒక్కసారి ఒకరి మీద ఒకరు పడ్డారు. ఇంకా తొక్కిసలాట దారుణంగా. ముందేమో ఒకళ్ళన్నారు, తర్వాత 2 ఉన్నారు, తర్వాత 4, తర్వాత 7. ఇప్పుడు అందుతున్న సంవత్సరం 11 మంది, ఇంకా 50 మంది ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు.
ఎంతమంది మరణిస్తారో తెలియదు. ఈ వీడియో వచ్చే సమయానికి ఈ ఆర్సీబీకి సంబంధించి చిన్నసాన్ స్టేడియంలో సెలబ్రేషన్ జరుగుతూ కనుక ఉన్నట్టయితే వాళ్ళ మొఖాన్ని ఉమ్మేయాలి మనం. లేదు ఇంతమంది చనిపోయారు కాబట్టి జస్ట్ మీకు కనపడి వెళ్ళిపోతామని చెప్పి కనపడి వెళ్ళిపోతే సంతోషం. లేదు సభలు అన్నాక సమాసాలకి మంచి చనిపోతుంది ఏంటి, ఎవరన్నా ఆపట్లేదు కదా, ఇది కూడా అంతే అని జరుపుతారంటే వాళ్ళు ఇది. సో మనమైతే ఏం మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడైతే మనం. నాకైతే చాలా అంటే చాలా కోపం ఉంది. ఎవరి మీద, మనుషుల మీద కోపం ఉంది, పిల్లల మీద కోపం ఉంది. తప్పుగా అనుకోవద్దు, ఈ బాధ కూడా ఇలా మాట్లాడతాం. గొర్రెల మందలు గొర్రెలాగా బతికిస్తున్నారండి. గొర్రెల మందలు గొర్రెలుగా ఉన్నప్పుడు గుర్తుంచుకోండి జీవితాంతం. అయితే కసాయుడి చేతిలో బలవుతారు. లేదా అరే గొర్రెల మందల గొర్రె అని చెప్పేసి 10 మంది చేత చిన్నచూపు చూడబడతారు. లేదా ఆ గొర్రెల మందలు మిమ్మల్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళిపోవడం, మోసం చేయడం, ఏదో ఒకటి చేస్తారు, దారి తప్పి తీసుకెళ్ళిపోతారు. అంటే మోసం చేస్తారు. ఇప్పటికన్నా గుంపులో ఒకటిగా ఉండకండి, గొర్రెల మందలు ఒకటిలాగా ఉండకండి. అండ్ వాడెవడో గెలిచి వస్తే నీకేంది స్వామి, సరే నీ అభిమాన క్రికెటరు, నీ అభిమాన టీము, ఓకే చూసావు, మ్యాచ్ చూసావు కదా. అండ్ మ్యాచ్ చూడటం ద్వారా ఏంటి, నువ్వు ఎక్కడైతే ఏ ప్లాట్ఫామ్తో చూస్తున్నావో వాళ్ళకి పైసలు వెళ్ళే. ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇంతమంది చూశారన్నప్పుడు ఈ గెలిచిన వాళ్ళకి అబ్బా మనం ఆడుతున్నప్పుడు ఎంతమంది చూసారని సంతోషం ఉంది, గెలిచిన వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ఇంకేంటి రా బాబు, ఇంకేం కావాలి. మరలా కప్పు ఆల్రెడీ తెచ్చుకున్నారు, ఓకే కదా, మరలా కప్పు వచ్చేసి మీ ఊర్లో మీ దగ్గర ప్రదర్శించాలా, మళ్ళీ దారిలో సంబరాలా, మళ్ళీ స్టేడియంలో సంబరాలా. సరే వాళ్ళు చేసుకున్నారు. ముందు లిమిటెడ్ పాస్లు ఇవ్వాలి, లిమిటెడ్ పాస్ కూడా ఇవ్వలేదంట. పాసుల దగ్గర సమస్య. దాంతో సేమ్ పుష్ప2 సినిమానే స్వామి, ఆ ప్రీమియర్ పడింది కదా, సేమ్ అప్పుడు కూడా టికెట్ ఉన్నోళ్ళు వచ్చారు, టికెట్ లేని వాళ్ళు వచ్చారు. ఇక్కడ కూడా అదే సమస్య, టికెట్ చూసేవాళ్ళు లేడు. దాంతో మొత్తం వచ్చేసారు పొలమని. గేట్లు తీసి దిగని మీద ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం ఫెయిల్యూర్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఫెయిల్యూర్. అండ్ ఐఎమ్ షూర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే ఇదే. వాళ్ళు ఈ కప్పు గెలిచిన ఆనందం ఉందే, అది ఆల్మోస్ట్ ఇక బూడిదైనట్టే లెక్క నా దృష్టిలో అయితే.